Hello students, welcome to online class. Now in this class we will discuss about charts and different options in charts. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చార్ట్ ఎలా క్రియేట్ చేయాలి, చార్ట్కి సంబంధించి డిఫరెంట్ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్స్ ఒక్కొక్కటి చూడండి. మూవింగ్ ఏ చార్ట్ టు ఏ డిఫరెంట్ వర్క్షీట్. మూవింగ్ ఏ చార్ట్ టు ఏ డిఫరెంట్ వర్క్షీట్. నా ఒకసారి నేను ఎక్సెల్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఒకసారి ఎక్సెల్లోకి ఎంటర్ అయ్యాం. మనం ఎక్సెల్లో మన దగ్గర డేటా ఉంది. ఈ డేటాను బేస్ చేసుకుని నేను ఒక చార్ట్ క్రియేట్ చేశానండి. ఓకే, సో ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ మీకు తెలుసు. వన్స్ అగైన్ నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, డేటాని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత చార్ట్స్ గ్రూప్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి. ఓకే, మీకు నచ్చిన చార్ట్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే సమ్ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది డ్రాప్ అవుతుందండి. సమ్ డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్లో మీకు నచ్చిన చార్ట్ టైప్ మీద క్లిక్ చేస్తే, సబ్ చార్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు చార్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ మనం చార్ట్ క్రియేట్ చేసాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నేను చార్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, కరెంట్గా నేను షీట్ 1లో ఉన్నాను. ఈ షీట్ 1లో ఉన్నప్పుడు నేను చార్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ చార్ట్ కూడా ఎక్కడ వచ్చింది, షీట్ 1లోనే వచ్చింది. ఒకవేళ మనకి అవసరం అనుకుంటే ఈ చార్ట్ని మనం వేరొక వర్క్షీట్లోకి కూడా మూవ్ చేయొచ్చండి. ఇట్ ఈస్ పాసిబుల్ టు మూవ్ ద చార్ట్ ఇంటూ ఏ డిఫరెంట్ వర్క్షీట్. ఓకే, కరెంట్గా మనం ఈ వర్క్షీట్లో డేటాను సెలెక్ట్ చేసి చార్ట్ని క్రియేట్ చేసినట్లయితే చార్ట్ డిఫాల్ట్గా ఇదే వర్క్షీట్లో వస్తుంది. కానీ మనకు అవసరం అనుకుంటే ఈ చార్ట్ని వేరొక వర్క్షీట్లోకి కూడా చేంజ్ చేయొచ్చు. లేదా ఇక్కడ 3 వర్క్షీట్స్ ఉన్నాయి, షీట్ 1, షీట్ 2, షీట్ 3. అవసరం అనుకుంటే నేను షీట్ 1లో కానీ, షీట్ 2లో కానీ, షీట్ 3లో కానీ మూవ్ చేయొచ్చు. డిఫాల్ట్గా షీట్ 1లో వస్తుంది. ఓకే, షీట్ 2లోకి, షీట్ 3లోకి మూవ్ చేయొచ్చు. లేదా కొత్తగా ఒక వర్క్షీట్ క్రియేట్ చేసి ఆ వర్క్షీట్లో కూడా నువ్వు నీ చార్ట్ని మూవ్ చేయవచ్చు. ఓకే, ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఈ చార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ చార్ట్. చార్ట్ ఏరియా మీద ఎక్కడొక్కడ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఓకే డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చాయండి. ఇక్కడ లాస్ట్గా లొకేషన్ అని ఒక గ్రూప్ ఉంది. లొకేషన్ అని ఒక గ్రూప్. ఈ లొకేషన్ గ్రూప్లో మీరు మూవ్ చార్ట్ అనే ఆప్షన్ మీద చూడండి. ఇక్కడ మూవ్ చార్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక చిన్న డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్లో ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ ఇన్. ఆబ్జెక్ట్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్ ఏంటంటే చార్ట్ ఎందులో ఉందంట, షీట్ 1లో ఉంది. ఒకవేళ మీరు షీట్ 1 నుంచి షీట్ 2లోకి వెళ్ళాలనుకుంటే ఓకే ఈ షీట్ 2ని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఈ బటన్ క్లిక్ చేసి షీట్ 2ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు క్రియేట్ చేసినటువంటి చార్ట్ ఎక్కడికి వెళ్ళిపోద్దంటే షీట్ 2లోకి వెళ్ళిపోద్దండి. షీట్ 2. ఓకే, సింపుల్ అండి, ఏం లేదు. జస్ట్ సెలెక్ట్. ఓకే, ఈ చార్ట్ మీద క్లిక్ చేయడం, తర్వాత డిజైన్ ట్యాబ్లో లొకేషన్ గ్రూప్లో మూవ్ చార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం. షీట్ 3 అని అనుకోండి. నా షీట్ 3లోకి వెళ్ళింది. సో మనకు అవసరం అనుకుంటే మన చార్ట్ని వేరొక వర్క్షీట్లోకి కూడా మూవ్ చేయొచ్చు. నువ్వు ఇక్కడే ఇంకొక ఆప్షన్ ఉందండి, చూడండి. వన్స్ నేను డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేశాను. డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత మూవ్ చార్ట్ మీద క్లిక్ చేశానండి. మూవ్ చార్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయండి, 2 బటన్స్ ఉన్నాయి. ఒకటి న్యూ షీట్, ఆబ్జెక్ట్ ఇన్. నా న్యూ షీట్ అని ఇక్కడ నేను ఈ బటన్ని సెలెక్ట్ చేశానండి. న్యూ షీట్ని సెలెక్ట్ చేశాను. వెంటనే ఇక్కడ ఈ బాక్స్లో ఉన్న మ్యాటర్ హైలైట్ అయింది. జస్ట్ నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. చూడండి, చార్ట్ షీట్ అని టైప్ చేశాను. ఎప్పుడైతే మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశారో ఇప్పుడు కొత్తగా ఒక వర్క్షీట్ క్రియేట్ అవుతుందండి. ఏ పేరుతో క్రియేట్ అవుతుందంటే, మీరు ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్తో ఒక వర్క్షీట్ క్రియేట్ అయ్యి ఆ వర్క్షీట్లోకి ఇప్పుడు మీ చార్ట్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను న్యూ షీట్ సెలెక్ట్ చేసుకుని ఒక పేరు రాసినట్లయితే ఆ నేమ్లోకి చూడండి. ఇది సింపుల్గా సేల్స్కి సంబంధించింది కాబట్టి నేను ఏం రాస్తానంటే సేల్స్ చార్ట్ అని రాశాను. సేల్స్ చార్ట్ అని ఓకే రాసి ఇప్పుడు ఓకే కొడితే ఏమవుతుందండి,
ఒక కొత్త వర్క్షీట్ క్రియేట్ అవుతుంది. ఆ వర్క్షీట్ పేరు వచ్చి సేల్స్ చార్ట్. ఆ సేల్స్ చార్ట్లో ఏముంటుందంటే మీరు క్రియేట్ చేసినటువంటి చార్ట్ ఉంటుంది. ఓకే, చూడండి సేల్స్ చార్ట్ అనే వర్క్షీట్ క్రియేట్ అయిందండి. ఆ వర్క్షీట్లోకి మీ చార్ట్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇదండి ఆప్షను. ఇప్పుడు చార్ట్స్లో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, చేంజింగ్ చార్ట్ టైప్. మనం ఆల్రెడీ ఒక చార్ట్ని క్రియేట్ చేసామండి, కాలం చార్ట్. సో కాలం చార్ట్ కానీ బార్ చార్ట్ కానీ క్రియేట్ చేసిన తర్వాత మన రిక్వైర్మెంట్ బట్టి అవసరమైతే ఆ చార్ట్ని మీరు చేంజ్ కూడా చేయొచ్చండి. ఒకసారి కాలం చార్ట్ కింద క్రియేట్ చేసిన తర్వాత ఆ కాలం చార్ట్ని బార్ చార్ట్ కింద మార్చవచ్చు, బార్ చార్ట్ని మళ్ళీ పై చార్ట్ కింద మార్చవచ్చు. సింప్లీ వీ కెన్ చేంజ్ అవర్ చార్ట్ టైప్. చార్ట్ టైప్ని ఎలా చేంజ్ చేయాలంటే చూడండి, పాయింట్స్ చూడండి ఇక్కడ. టు చేంజ్ ద చార్ట్ టైప్ ఆఫ్ ద హోల్ చార్ట్, క్లిక్ ద చార్ట్ ఏరియా ఆర్ ప్లాట్ ఏరియా. చార్ట్ ఏరియా లేదా ప్లాట్ ఏరియా మీద క్లిక్ చేయమంటున్నాడండి. సో చార్ట్ ఏరియా లేదా ప్లాట్ ఏరియా మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఒక ఫస్ట్ చార్ట్ ఏరియా ఆర్ ప్లాట్ ఏరియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు చార్ట్కి సంబంధించిన టూల్స్ అన్నీ హైలైట్ అవుతాయి. చార్ట్కి సంబంధించిన టూల్స్ అన్నీ హైలైట్ అయిన తర్వాత మీకు కొత్తగా 2 ట్యాబ్స్ వస్తాయండి, డిజైన్ ట్యాబ్ ఒకటి, లేఅవుట్ ట్యాబ్ ఒకటి. అందులో డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత టైప్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంటుందండి. ఓకే, ఆ గ్రూప్లో క్లిక్ చేంజ్ చార్ట్ టైప్ అనే ఆప్షన్ ఉంటుంది. చేంజ్ చార్ట్ టైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ చార్ట్ క్రియేట్ అయిన తర్వాత చార్ట్లో మీరు చార్ట్ని సెలెక్ట్ చేయండి. ఒకసారి ఎలా సెలెక్ట్ చేయాలంటే ఏదో ప్లాట్ ఏరియాలో కానీ లేదా హోల్ చార్ట్ మీద కానీ క్లిక్ చేయడం. తర్వాత డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేయడం. డిజైన్ ట్యాబ్లో టైప్ గ్రూప్ మీద సెలెక్ట్ చేయడం. డిజైన్ ట్యాబ్లో టైప్ గ్రూప్లో చేంజ్ చార్ట్ టైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం. డిజైన్ ట్యాబ్, ఓకే, ఏ గ్రూపు టైప్ గ్రూప్లో చేంజ్ చార్ట్ టైప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమొస్తాయంటే ఇన్ ద చేంజ్ చార్ట్ టైప్ డైలాగ్ బాక్స్ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆ డైలాగ్ బాక్స్లో మిమ్మల్ని ఏం చేయమంటున్నాడంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చార్ట్స్ కనపడతాయి. ఆ డైలాగ్ బాక్స్లో మీకు నచ్చిన టైప్, ఓకే, మీకు నచ్చిన టైప్ చూసుకుని మీకు నచ్చిన టైప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాలం చార్ట్ క్రియేట్ చేశారు, మనం దాన్ని బార్ చార్ట్ కింద క్రియేట్ చేయాలంటే ఆ డైలాగ్ బాక్స్లో బార్ చార్ట్ని సెలెక్ట్ చేసుకుని అందులో ఉండే సబ్ టైప్ చార్ట్ని సెలెక్ట్ చేయడం ద్వారా నువ్వేం చేయగలవంటే నీ చార్ట్ని డిఫరెంట్గా చేంజ్ చేయగలవు, చార్ట్ టైప్ని మార్చగలవు. ఓకే, సో చెప్పిన పాయింట్స్ ఉండే ఏం లేదండి. ఫస్ట్ క్లిక్ ఆన్ చార్ట్. ఓకే, ఎక్కడ క్లిక్ చేయమన్నాడో ఏదో చార్ట్ ఏరియాలో కానీ ప్లాట్ ఏరియా మీద కానీ క్లిక్ చేయండి. టూల్స్ వస్తాయి, అందులో ఏ టూల్ తీసుకోమన్నాడంటే డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత టైప్ గ్రూప్ కనపడుతుంది. ఆ టైప్ గ్రూప్లో చేంజ్ చార్ట్ టైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయడం. క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆ డైలాగ్ బాక్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన చార్ట్ టైప్ సెలెక్ట్ చేసుకుని అందులో సబ్ టైప్ని సెలెక్ట్ చేయడం ద్వారా నువ్వు నీ యొక్క చార్ట్ని చేంజ్ చేయగలవు. ఓకే, ఈ ఆప్షన్ మనం ఎక్సెల్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, చూడండి, ఇప్పుడు కరెంట్గా మనం చార్ట్ క్రియేట్ చేసామండి. సో చార్ట్ క్రియేట్ చేసాం. ఈ చార్ట్ ఏంటంటే కాలం చార్ట్. ఇప్పుడు మనం ఈ చార్ట్ యొక్క టైప్ని మార్చాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చార్ట్ ఏరియా మీద కానీ ప్లాట్ ఏరియా మీద కానీ క్లిక్ చేయండి ఎక్కడో అక్కడ. ఓకే, ఇక్కడ ట్యాబ్స్ వచ్చినాయి చూడండి. సో ఈ ట్యాబ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. డిజైన్ ట్యాబ్, ఓకే, డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత గ్రూప్ ఉందండి. ఏ గ్రూప్ పేరేంటి? టైప్ గ్రూప్. ఈ గ్రూప్లో ఇక్కడ చూడండి చేంజ్ చార్ట్ టైప్, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. డైలాగ్ బాక్స్, ఈ డైలాగ్ బాక్స్లో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కరెంట్గా ఉండే కాలం చార్ట్, ఇప్పుడు మనం ప్రస్తుతం ఉంది కాలం చార్ట్, మనం ఈ చార్ట్ని ఎలా మారుద్దాం అనుకుంటున్నానంటే బార్ చార్ట్ కింద మారుద్దాం అనుకుంటున్నాను. కాబట్టి బార్ చార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ బార్ చార్ట్లో ఉండే సబ్ టైప్స్ కనపడతాయండి. ఆ బార్ చార్ట్లో ఉండే సబ్ టైప్స్, ఓకే, ఆ బార్ చార్ట్లో ఉండే సబ్ టైప్స్, ఇవన్నీ సబ్ టైప్స్ అండి. బార్ చార్ట్లో ఉండే సబ్ టైప్స్, ఇందులో మీకు నచ్చిన సబ్ టైప్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసి జస్ట్ ఓకే ప్రెస్ చేయండి. సో ఎప్పుడైతే ఓకే ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు చార్ట్ యొక్క టైప్ మారిందండి. ఓకే, నెక్స్ట్ ఇలాగే ఇంకొకలా ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ చార్ట్ ఏరియా కానీ ప్లాట్ ఏరియా మీద క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, క్లిక్ చేస్తే రైట్ క్లిక్ కొట్టండి, చిన్న మెనూ వచ్చింది కదండి. ఓకే, ఈ మెనూలో
రైట్ క్లిక్ చేయండి, చిన్న మెనూ వచ్చింది. ఈ మెనూలో మీరు ఏం చేస్తారంటే డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చినాయి. ఈ ఆప్షన్ చూడండి, చేంజ్ చార్ట్ టైప్, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను లైన్ చార్ట్ కింద మారుద్దాం అనుకున్నాను కాబట్టి లైన్ పెట్టుకోండి, లైన్. సో ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైన్ చార్ట్స్ ఉన్నాయి. మీకు నచ్చిన లైన్ టైప్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకే కొట్టండి. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ చార్ట్ ఎలా మారిపోయిందంటే లైన్ చార్ట్ కింద మారింది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూడండి, యాడింగ్ చార్ట్ టైటిల్. మనం ఎంఎస్ ఎక్సెల్లో చార్ట్ డ్రా చేసిన తర్వాత ఆ చార్ట్కి టైటిల్స్ కూడా ఇవ్వచ్చండి. ఓకే, చార్ట్కి ఏమి ఇవ్వచ్చండి, టైటిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చార్ట్కి కనుక మీరు టైటిల్ ఏమైనా ఇద్దామనుకుంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, చార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డిజైన్ ట్యాబు, లేఅవుట్ ట్యాబ్ అని 2 ట్యాబ్స్ వస్తాయి. అందులో ఏ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే లేఅవుట్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లేఅవుట్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేఅవుట్ ట్యాబ్లో లేబుల్స్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంటుందండి, లేబుల్స్ గ్రూప్. ఆ లేబుల్స్ గ్రూప్లో చార్ట్ టైటిల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ చార్ట్ టైటిల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం మన చార్ట్కి ఒక పేరు ఇవ్వగలం. ఓకే, యూ కెన్ యాడ్ టైటిల్ టు యువర్ చార్ట్. సో టైటిల్ ఇవ్వాలంటే చార్ట్కి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ ఏరియా మీద క్లిక్ చేయాలి. చార్ట్ ఏరియా మీద క్లిక్ చేసిన తర్వాత లేఅవుట్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. లేఅవుట్ ట్యాబ్లో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ గ్రూప్లో ఏ గ్రూప్ని సెలెక్ట్ చేయమంటానంటే లేబుల్స్ గ్రూప్ని సెలెక్ట్ చేయండి. లేబుల్స్ గ్రూప్ని సెలెక్ట్ చేసి తర్వాత లేబుల్స్ గ్రూప్లో ఉండే ఆప్షన్ ఏంటంటే చార్ట్ టైటిల్. ఆ చార్ట్ టైటిల్ అనే బటన్ మీద క్లిక్ చేయడం. ఓకే, చూడండి, లేఅవుట్ ట్యాబు, లేఅవుట్ ట్యాబ్లో లేబుల్స్ గ్రూపు, లేబుల్స్ గ్రూప్లో చార్ట్ టైటిల్ అనే ఆప్షన్, దీని మీద సెలెక్ట్ చేసి ఓకే ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 3 కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ మీరు ఈ 3 కైండ్స్ ఆఫ్ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే, నన్ను కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ చార్ట్ టైటిల్ ఏమైపోద్దంటే డిస్ప్లే అవ్వదు. నెక్స్ట్ సెంటర్డ్ ఓవర్లే టైటిల్ అంటే మీ చార్ట్ యొక్క టైటిల్ ఆ చార్ట్కి సెంటర్లో వస్తుందండి. అంటే ఆ చార్ట్కి మీరు ఏ పేరు ఇద్దాం అనుకుంటున్నారో ఆ పేరు ఎక్కడ చెప్పాలి. నన్ను అంటే కనపడదండి, డిస్ప్లే అవ్వదు. ఒకవేళ పైన చెప్పాలనుకోండి మీరు అబోవ్ చార్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదా సెంటర్డ్ ఓవర్లే టైటిల్ అంటే చార్ట్ మధ్యలో డిస్ప్లే అవుతుందండి. సో ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నన్ కాకుండా ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అబోవ్ చార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు చార్ట్ టాప్లో డిస్ప్లే అవుతుంది. సో ఎలా డిస్ప్లే అవుతుంది అంటే మీరు ఈ అబోవ్ చార్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చి ఆ టెక్స్ట్ బాక్స్లో మీకు సమ్ చార్ట్ టైటిల్ అని వస్తుందండి. ఈ చార్ట్ టైటిల్ని మీకు నచ్చిన విధంగా ఆ టెక్స్ట్ బాక్స్లో ఉండే కంటెంట్ని అరేంజ్ చేసి మీకు నచ్చిన పేరు రాసుకుని దాన్ని సింపుల్గా మీకు నచ్చిన విధంగా ఫార్మేట్ చేయండి. ఓకే, చూడండి నేను చెప్తాను. ఎక్సెల్లోకి వెళ్ళి మనం ఈ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ ఈ విధంగా ఉందండి. సో చార్ట్ టైప్ మార్చడం చెప్పాను కదండి, చేంజ్ చార్ట్ టైప్. ఓకే, మళ్ళీ నేను కాలం కింద మారుద్దాం అనుకున్నాను. ఓకే, సో కాలం సెలెక్ట్ చేశానండి. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఈ చార్ట్కి టైటిల్ ఇవ్వాలండి. సో ఈ చార్ట్కి టైటిల్ ఎలా ఇవ్వాలి? ఓకే, చూడండి ఒకసారి ఈ చార్ట్కి టైటిల్ మనం ఎలా ఇస్తామంటే ఓకే ఫస్ట్ లేఅవుట్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. లేఅవుట్ ట్యాబ్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఏ గ్రూప్ అంటే లేబుల్స్ గ్రూప్. ఆ లేబుల్స్ గ్రూప్ మీద సెలెక్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ క్లిక్ ఆన్ లేఅవుట్ ట్యాబ్లో లేబుల్స్ గ్రూప్. ఇప్పుడు లేబుల్స్ గ్రూప్లో ఇక్కడ చార్ట్ టైటిల్ దగ్గర ఒక చిన్న బటన్ ఉందండి. ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ వచ్చాయి, నన్, సెంటర్డ్ ఓవర్లే టైటిల్, అబోవ్ చార్ట్. ఇప్పుడు నాకు నన్ పెడితే చార్ట్ టైటిల్ కనపడదు. సెంటర్డ్ ఓవర్లే టైటిల్ అంటే మిడిల్లో వస్తుందండి, అబోవ్ చార్ట్ అంటే పైన వస్తుందండి. ఓకే, అబోవ్ చార్ట్ మీద క్లిక్ చేశానండి. చూడండి ఇక్కడ చార్ట్ టైటిల్ అని వచ్చింది కదా. అంటే ఇక్కడ ఏమైందంటే ఒక టెక్స్ట్ బాక్స్ క్రియేట్ అవుతుందండి. టెక్స్ట్ బాక్స్ క్రియేట్ అయ్యి అందులో మీకు చార్ట్ టైటిల్ అని కనపడుద్ది. సో డిఫాల్ట్ పేరు ఇది. మీకు నచ్చిన విధంగా నేమ్ ఇచ్చుకోవాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది. ఆ కర్సర్ బ్లింక్ అయినప్పుడు మీకు ఆ కంటెంట్ తీసేసి, చార్ట్ టైటిల్ అనే కంటెంట్ తీసేసి మీకు నచ్చిన కంటెంట్ రాసుకోండి. ఓకే, సేల్స్ చార్ట్ అని రాశాను, సేల్స్ చార్ట్. ఓకే, రాసిన తర్వాత దీన్ని మనం ఫార్మేట్ కూడా చేసుకోవచ్చండి. ఓకే, జస్ట్ ఫార్మేట్, ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి కదండి, ఫార్మేట్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఫార్మేట్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇలా మీకు నచ్చిన ఆప్షన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా ఇది ఫార్మేట్ అవ్వడం జరుగుతుంది.
ఓకే, ఈ విధంగా మనం చార్ట్కి టైటిల్ ఇవ్వగలం. ఒకవేళ ఇదే మీరు లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి చార్ట్ టైటిల్లో నన్ అన్నారనుకోండి, మీకు ఆ చార్ట్ టైటిల్ కనపడదు. ఓకే, డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి చార్ట్ టైటిల్లోకి సెంటర్డ్ ఓవర్లే అన్నారనుకోండి, అది మిడిల్లో వస్తుందండి. ఓకే, సెంటర్డ్ ఓవర్లే. ఓకే, ఇక్కడ వస్తుందండి ఇలాగా. అదే మీరు లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి చార్ట్ టైటిల్లోకి అబోవ్ చార్ట్ అంటే పైన వస్తుందండి, ఈ చార్ట్కి పైన. ఈ మధ్యలో రావాలంటే ఈ ప్లాట్ ఏరియాలో రావాలంటే మనం సెంటర్డ్ ఓవర్లే కొడతాం. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేయడం, ఆ టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేయడం, కంటెంట్ ఎరేస్ చేయడం, దెన్ మీకు నచ్చిన నేమ్ రాసుకుని, ఓకే, మీకు నచ్చిన నేమ్ రాసుకుని దాన్ని మీకు నచ్చిన విధంగా ఫార్మేట్ చేసుకోవడం. ఓకే, ఫార్మేట్ చేయాలంటే జస్ట్ ఫార్మేట్ ట్యాబ్లోకి వెళ్ళండి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి, ఆ స్టైల్స్ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫార్మేట్ ట్యాబ్లోకి వెళ్ళి ఏవైనా షేప్ స్టైల్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేప్ స్టైల్స్ అండి. సో యాజ్ యువర్ విష్, మీకు నచ్చిన ఆప్షన్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా అది ఫార్మేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీకు చార్ట్ యొక్క టైటిల్ని మనం చేంజ్ చేయగలం. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి చేంజ్ ద లెజెండ్ పొజిషన్. ఆల్రెడీ మీరు ప్రీవియస్గా చూసారు, చార్ట్ క్రియేట్ చేసినప్పుడు చార్ట్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్లో ఒక చిన్న బాక్స్ కనపడుతుందండి. ఆ బాక్స్ని మనం ఏమంటామంటే లెజెండ్ అని కేకేస్తాం. ద లెజెండ్ బాక్స్ డిస్ప్లేస్ డేటా మార్కర్స్. మీ చార్ట్లో ఏ విధమైన డేటా మార్కర్స్ ఉన్నాయి, ఏ డేటా పాయింట్స్, ఓకే, డేటా మార్కర్స్ ఏ ఉన్నాయో ఆ డేటా మార్కర్స్ అన్నీ కూడా మీకు లెజెండ్ బాక్స్లో డిస్ప్లే అవుతూ ఉంటాయండి. మనం అవసరం అనుకుంటే ఈ లెజెండ్ బాక్స్ యొక్క పొజిషన్ని మార్చవచ్చు. ఇదివరకు మీరు చూసినట్లయితే లెజెండ్ బాక్స్ రైట్ సైడ్ యొక్క పొజిషన్లో ఉంది. దీన్ని పొజిషన్ మీరు రైట్ సైడ్ పెట్టుకోవచ్చు అండి, లెఫ్ట్లో పెట్టుకోవచ్చు, టాప్లో పెట్టచ్చు, బాటంలో పెట్టచ్చు. ద లెజెండ్ బాక్స్ డిస్ప్లేస్ డేటా మార్కర్స్. ఓకే, డేటా మార్కర్ అన్న డేటా పాయింట్ అన్న రెండు ఒకటే. మీ చార్ట్లో డేటా పాయింట్స్ ఏ ఉన్నాయి, ఓకే, లేదా దానికి ఇంకొక పేరు ఏంటండి, డేటా మార్కర్స్ ఏమున్నాయో తెలుసుకోవాలంటే లెజెండ్ బాక్స్లో చూడాలి. ఆ లెజెండ్ బాక్స్ యొక్క పొజిషన్ని మనం చేంజ్ చేయొచ్చు. ఎలా చేంజ్ చేయాలండి, ఫస్ట్ లేఅవుట్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. లేఅవుట్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత లేబుల్స్ గ్రూప్లో మీకు లెజెండ్ ఆప్షన్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఈ లెజెండ్ ఆప్షన్ని చూస్ చేసుకోవడం ద్వారా యూ కెన్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ద లెజెండ్. సో నన్ను పెట్టుకుంటే లెజెండ్ బాక్స్ కనపడుతుంది. ఎట్ రైట్ అంటే రైట్ సైడ్కి వస్తుంది, లెఫ్ట్ అంటే చార్ట్కి లెఫ్ట్ సైడ్ని డిస్ప్లే అవుతుంది, టాప్ అంటే చార్ట్ పైన డిస్ప్లే అవుతుందండి, లెజెండ్ అట్ బాటమ్ అంటే బాటమ్ ఏరియాలో డిస్ప్లే అవుతుంది. ఓకే, మనకు నచ్చిన పొజిషన్ని సెలెక్ట్ చేసుకోవడం, ఓకే, దాని మీద క్లిక్ చేయడం. సో ఆప్షన్ ఎందులో ఉంటుందండి, ట్యాబ్ ఏంటో అబ్జర్వ్ చేయండి, లేఅవుట్ ట్యాబ్లో ఏ గ్రూప్ అండి, లేబుల్స్ గ్రూప్లో ఆప్షన్ పేరు ఏంటండి, లెజెండ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, లేబుల్స్ ట్యాబ్ యారో, లేబుల్స్ గ్రూప్ యారో, లెజెండ్. నౌ మనం ఎక్స్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. చూడండి, ఈ చార్ట్లో మీకు లెజెండ్ బాక్స్ ఎటు డిస్ప్లే అవుతుందంటే రైట్ హ్యాండ్ సైడ్ డిస్ప్లే అవుతుంది. ఇదే మన అవసరం అనుకుంటే ఈ లెజెండ్ బాక్స్ యొక్క పొజిషన్ని మనం మార్చవచ్చు. ఎలా మార్చాలి, సో ఎలా మార్చాలంటే జస్ట్ చార్ట్ ఏరియా మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత లేఅవుట్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. లేఅవుట్ ట్యాబ్లో మళ్ళీ లేబుల్స్ గ్రూప్ అండి, లేబుల్స్ గ్రూప్లో ఓకే ఇక్కడ లెజెండ్ అనే ఆప్షన్ చూడండి, లెజెండ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, నన్ షో లెజెండ్ ఎట్ రైట్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ డిస్ప్లే అవుతుందండి, టాప్ అంటే పైన డిస్ప్లే అవుతుంది. అలాగే షో లెజెండ్ ఎట్ లెఫ్ట్ అంటే చార్ట్కి లెఫ్ట్ సైడ్ని డిస్ప్లే అవుతుంది. లెజెండ్ ఎట్ బాటమ్ అంటే బాటంలో డిస్ప్లే అవుతుందండి. ఓవర్లే లెజెండ్ ఎట్ రైట్ అంటే ఓకే చార్ట్ ఏరియా లోపలికి వచ్చి రైట్ హ్యాండ్ సైడ్ డిస్ప్లే అవుతుంది. అలాగే ఓవర్లే లెజెండ్ ఎట్ లెఫ్ట్ అంటే ఈ ప్లాట్ ఏరియాలోకి వచ్చి లెఫ్ట్ సైడ్న డిస్ప్లే అవుతుంది. మీకు నచ్చిన పొజిషన్ చూసుకోండి, మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాని మీద క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఈ లెజెండ్ బాక్స్ యొక్క పొజిషన్ మీకు మారుతుంది. ఓకే, లేఅవుట్ ట్యాబ్లో ఫస్ట్ ఒకసారి చూడండి, లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళండి.
లేబుల్స్ గ్రూప్లో లెజెండ్. ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నానంటే లెజెండ్ అట్ బాటమ్ అని ఇచ్చానండి. సో బాటమ్ అని ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఈ లెజెండ్ బాక్స్ బాటంలో డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు లెజెండ్ బాక్స్ యొక్క ఆప్షన్ని చేంజ్